ఏదైనా ఒక సినిమాకి అన్నీ కలిసి రావడం అంటే 'అఖండ'కే ఈ మధ్య కాలంలో చెప్పాలి అంటే. బికాస్ వీళ్ళు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి సక్సెస్ అవుతానే ఉన్నారు. ఒక్కో పాట రిలీజ్ చేసినప్పటి నుంచి సక్సెస్ అవుతానే ఉన్నారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని ఏ రాష్ట్రం అని తిరిగినా కూడా సక్సెస్ అవుతానే ఉన్నారు. వివాదాలు వస్తూనే ఉన్నాయి. అందరూ గిల్లే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా గిల్లినా సరే అది వీళ్ళకి పాజిటివ్ అవుతుంది తప్ప నెగెటివ్ అవ్వట్ల. అండ్ తమన్, బోయపాటి సీను అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే చాలా మందికి పునకాలు వచ్చేస్తున్నాయి. అదేంటో తెలీదు. వీళ్ళకెందుకో బాగా కోంబో బాగా కుదిరింది. అంటే కొంతమంది ఉంటారండి గ్రూప్స్. చాలా రేర్‌గా కొన్ని కాంబినేషన్స్ అప్పుడప్పుడు సెట్ అవుతా ఉంటాయి. వీళ్ళకలా సెట్ అయింది. సో, ఇక బాలయ్య డైలాగుల కోసము, ఆయన పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దీంట్లో కూడా డ్యూయల్ రోల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అండ్ 'హైందవం' అనే సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని మళ్ళీ షేక్ చేస్తా ఉంది. ఆల్మోస్ట్ సనాతన ధర్మం గురించి మేము బాగా చెప్తున్నాము, ఈ సినిమాలో చూపిస్తున్నాము. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఖచ్చితంగా చూడాలి అని వీళ్ళు ప్రమోషన్స్‌లో చెబుతానే ఉన్నారు. ఒక బాలయ్య లాంటి హీరోకి ఏంటంటే ఈ మధ్య కాలంలో అతను ఏం చేసినా చెల్లుతా ఉంది. అతని పెద్దరికం ఏంటో అందరికి అర్థమైంది. అతని ఉదార స్వభావం అందరికీ అర్థమైంది. కల్మషం లేని మనిషి అని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఏంటంటే అంటే ఏది దాచుకోకుండా బయటికి చెప్పేస్తాడని కూడా అందరికీ తెలుసు. మంచో చెడో ఏదో ఒకటి. నువ్వు ఎలా తీసుకుంటే అలా తీసుకో. నాకు అనవసరంగా కడుపు భారం వద్దు. నేను ఏది దాచుకోను. అంత ఫ్రీగా, హ్యాపీగా, హాయిగా అలా మాట్లాడుతూ ఉంటాను. మొన్న చూసాం, మీరు గమనిస్తే 'అన్‌స్టాపబుల్‌లో' సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ ఇట్లాంటి మన విశ్వక్సేన్, అడవిశేషు వీళ్ళతో ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఫ్రెండ్‌షిప్ కొనసాగించాడు ఇప్పటి వరకు. అదొక ఫ్రెండ్‌షిప్. రచ్చరవి అనే అబ్బాయి 'జబర్దస్త్' నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం మంచిగా సినిమాలు చేస్తూ ఉంటే 'అఖండ'లో మంచి అవకాశం వచ్చినట్టుంది ఆయనకి. స్టేజ్ మీద బాలయ్య కనిపించిన ప్రతిసారి ఆయన ఉన్నాడు. బాలయ్య అంటే అంత పెద్ద శిఖరం, అసలు నేను చూస్తానా లేదా అనుకుని ఆయనతో నటించాను. ఈయనతో స్టేజ్ మీద ఉన్నానన్న ఆనందంతో ఆయన ఉంటే, ఆయన కింద కూర్చుంటే బాలయ్య కూడా నువ్వు కింద కూర్చుంటే నేను కింద కూర్చుంటా అని కింద కూర్చున్నాడు. అంటే అంత ఫ్రీగా ఉంటాడనమాట. ఇట్లాంటి అంటే ఇవన్నీ చూస్తా ఉన్నారు జనాలకు కూడా అందరికీ అర్థమైంది. అంటే ఒక హీరో రియల్ లైఫ్‌లో హీరో, రీల్ లైఫ్‌లో హీరో అంటే బాలయ్య అని చెప్పుకోవచ్చు. ఉన్నారు మనకు కూడా వెంకటేష్ గాని, నాగార్జున గారు గాని. ఆల్మోస్ట్ ఇప్పుడు నాగార్జున గారు కూడా అంతే. రియల్ లైఫ్‌లో తను హీరో, రీల్ లైఫ్‌లోనూ హీరో. వెంకటేష్ గారైనా అంతే. సో, మోస్ట్‌లీ చాలా మందికి దగ్గరయ్యాడు. ఇప్పుడు 'అఖండ 2' విషయానికొస్తే ఆ గ్రాఫిక్స్ కానీ అవన్నీ గానీ, అంటే మొన్న ఒక వివాదం వచ్చింది. ఏమని, నేను బ్లూ మ్యాట్లు, గ్రీన్ మ్యాట్లు చేయను, అన్నీ ఒరిజినల్ ఈ ఏజ్‌లో గూడా. అంటే ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నాడు తను చేశాడు కాబట్టి. వివాదాలు చేసేవాళ్ళు ఏడ్చారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఏజ్‌లో కూడా స్టంట్లు ఓన్‌గా చేస్తా, డూప్స్ లేకుండా, నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో చీట్ చేయకుండా ఒరిజినల్‌గా చేస్తా, అండ్ ఆ కోంబో ఏదైతే సెట్ అయిందో ప్రాణం పెట్టి వాళ్ళు పని చేస్తా, ప్రతి డైలాగ్ ఒక బేస్ ఇస్తా, 2 క్యారెక్టర్‌లకు సమాంతరంగా స్క్రీన్ ప్లే రాసుకుంటా, ఒక అద్భుతాన్నయితే సృష్టించారు. అది రేపు తెల్లారితే రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. చూడాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అఖండ కలిసొచ్చిన అంశం ఏంటంటే సింగిల్ రిలీజ్. వేరే ఏ సినిమా పోటీకి లేదు. వీళ్ళు చాలా హ్యాపీగా సోలోగా వస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకున్న, అదనపు షోలేసుకున్న బీభత్సమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1. పొర్రపాటున పాజిటివ్ టాక్ వచ్చిందా ఇక బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ ఎండ్ వరకు దీని హవా అలాగే ఉంటది. ఇక నెక్స్ట్ ఇయర్ ఎండ్‌లో 'చాంపియన్' సినిమా ఉంది. ఇంకొన్ని సినిమాలున్నాయి. తర్వాత సంక్రాంతి సినిమాల హడావిడి స్టార్ట్ అయిపోతది. సో, 'అఖండ' నన్నడిగితే ఆహ్, సీ ఏపీలో టికెట్ రేట్లు తక్కువున్నప్పుడు 50% ఆక్యుపెన్సీ పాండమిక్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా డీసెంట్ వసూలు రాబట్టింది. ఒక 200 సీఆర్ వసూలు చేసింది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోనే. అట్లాంటిది ఇప్పుడు ఇది నేషనల్ వైస్‌గా రిలీజ్ అవుతా ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీళ్ళకి అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ఇవన్నీ గూడా అవకాశం పుష్కలంగా ఉంది. అందరూ చూస్తారు. క్లాసు, మాసం తేడా లేకుండా బాలయ్య సినిమా అంటే ఎలా అంటే చెప్పాలా, ఈ గోడల మీద గుట్కాలు ఉమ్మేస్తారు చూడు, అట్లాంటి థియేటర్లు కూడా హౌస్‌ఫుల్ అయ్యే ఛాన్స్‌లు ఉంటాయి. అంటే ఆ రేంజ్‌లో జనాలు వస్తా ఉంటారు. చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తా ఉంటారు. అదొక ఆనందం. ఈ చలికాలం మంచి డిసెంబర్, అదేంటో ఆ డేట్ కూడా బరువుగా ఎంచుకున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతదనే అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సెన్సార్ కూడా పాజిటివ్‌గా ఉంది. అంటే
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏదో ఒక లెసన్ చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ సినిమా ఎందుకు చూపించాలి అంటే, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వీళ్ళేదో డబ్బు సంపాదించుకోసం అంటే ఆఫ్‌కోర్స్ అది ప్యారలెల్‌గా అది గూడా ఉంటది. అయినప్పటికీ గూడా మనుషులకి ఏదో అవసరమైనటువంటి ఒక నీతిని వీళ్ళేదో చెప్పబోతున్నారు. అది మనం నేర్చుకునే విధంగా ఉంటది. దానివల్ల అందరూ బాగుపడతారు అన్నట్టుగానే ఉందే తప్ప పెద్దగా ఎక్కడ మైనస్‌లేం కనబడట్లేదు. సో, అక్కడ రిలీజ్ కోసం మనం గూడా వెయిట్ చేద్దాం. ఆల్రెడీ పాటలు, టీజర్‌లు, ట్రైలర్‌లు అన్నీ హిట్టు. వాళ్ళ ప్రమోషన్స్ గూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఇంక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్ ఎలా ఉంటదో, ప్రివ్యూ టాక్ ఎలా ఉంటదో చూద్దాం. థాంక్ యూ సో మచ్.